హాయ్ అండి. హాయ్ అండి. శాండ్విచ్ చేసేది విధానం అండి. ఓకేనా, ఎగ్ శాండ్విచ్ అండి. ఓకే, చపాతీ అండి. ఇది రెడీమేడ్ చపాతీ అండి. ఓకే, మనం మామూలు పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, అది మన ఇష్టం. చపాతీ. ఓకే, ఇది వచ్చి పిప్పర్ అండి. ఓకే, 2 eggs, దాన్ని షేక్ చేసుకునే దానికోసం అండి గ్లాస్. ఓకే, అండ్ సాల్ట్ అండి. ఓకే, చపాతీ. ఓకే అండి, చపాతీ కాల్చుకుని దాన్ని షేక్ చేసుకోవాలని చూపిస్తామండి. చపాతీ అండి బాగా కాల్చుకోవాలా. ఓకేనా, 2 పక్కల వేసుకొని కాల్చుకునేసి తర్వాత ఇదిగా అండి ఇలా కాల్చుకోవాలండి. కాల్చుకుని తిని మనం పక్కన పెట్టుకోవాలండి. ఓకే, మనం కోడిగుడ్డుకండి. ఓకే, కోడిగుడ్డుకి ఆల్రెడీ అండి కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా పెప్పర్ పౌడరు. ఓకేనా, అంతే అండి. బాగా షేక్ చేసేసి ఓకే అండి. పిండి ఆల్రెడీ మనకు వేడి అయిందండి. ఓకే, వేడి అయింది పిండి. జస్ట్ అండి ఊరికే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్. ఓకేనా, అంతే అండి. దీన్ని పలుచగా అండి మనం ఊరికే అట్లా మనం చేస్తాం, మనం దాన్ని ఏమి రుద్దాల్సిన కూడా ఉండదు. చేస్తాం మనం అట్లా అన్నామంటే కడాయిని, అది జస్ట్ అండి పేపర్ లాగా వస్తుంది అది ఆమ్లెట్. ఓకేనా, అంతే అండి. ఓకే, ఇప్పటికి లైట్గా మళ్ళీ దీనికి ఆయిల్ వేసాలండి. మన ఇష్టం అండి. ఆయిల్ ఉన్నా ఓకే, నెయ్యి వేసుకోండి. సార్ నెయ్యి నా ఆప్షన్ అయితే నెయ్యి. ఆమ్లెట్ నూనె అన్నా ఓకే, నో ప్రాబ్లం అండి. ఓకేనా అండి, ఇది పేపర్ లాగా వచ్చాయి అండి. ఓకేనా, ఓకే, సెకండ్లో అయిపోతుందండి. ఒకే కోడిగుడ్డు అండి ఇది. ఇది ఎక్కువ కోడిగుడ్డు కూడా కాదు, ఒకే కోడిగుడ్డుతో మనకు అట్లా ఎన్ని చపాతీలు కావాలో అన్ని కోడిగుడ్డు అంతే అండి. ఉడికిపోయింది, రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకే అండి. ఇదిగో అండి చపాతీ ఉంది కదండి, ఈ చపాతీ పైన ఇట్లా వేసుకొని జస్ట్ దీన్ని మనం రోలింగ్ చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది. ఇదండి చపాతీని, ఆమ్లెట్ అండి. ఈ చపాతీ పైన వేసుకొని ఇట్లా జస్ట్ అండి రోలింగ్ చేసుకోవాలి. ఓకే అండి, జస్ట్ అండి. మన దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే మనం ఒకవేళ ఆఫీస్కి తీసుకుపోయేవాళ్ళు కానీ, స్కూల్కి పిల్లలకి పంపించేదానికి కానీ, లంచ్ బాక్స్ కండి. ఓకేనా అండి, లేదంటే మనం సాయంత్రం పూట కానీ, లేకపోతే మార్నింగ్ టిఫిన్ అన్నా కానీ జస్ట్ ఇట్లా హోల్డ్ చేసుకొని రోల్ చేసుకొని తీసుకోండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, దీనికి ఏమి కదండి రెడీమేడ్ చపాతీ, లేదంటే మన దగ్గర మైదా పిండి కానీ గోధుమ పిండి అయినా కానీ అండి, మామూలు చపాతీ ఎట్లా కానీ చేసుకుంటాం చేసుకోండి. ఇంకా దానికి కోడిగుడ్డు కండి, ఒక కోడిగుడ్డు, కొద్దిగా మిరియాల పౌడరు, ఉప్పు అండి, అంతే. ఇంకేమి వేయద్దండి. షేక్ చేసేసి బాగా కడాయి మీద వేసి ఆమ్లెట్ వేసుకోండి. జస్ట్ చపాతీ వేసేసి మధ్యలో పెట్టుకొని రోలింగ్ చేసుకొని తీసుకోండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.